జిల్లా కేంద్రంలోని బాబు నాయక్ తండాకు చెందిన బానుత్ లక్ష్మికి చెందిన 274/3/B సర్వే నెంబర్లో వారసత్వంగా వస్తున్న 22 గుంటల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు నివాసం ఉంటున్న తండా నుంచి వ్యవసాయ భూమి దూరం ఉండటంతో సేద్యానికి అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వారి సొంత భూమి వ్యవసాయ భూమిలోనే రేకులతో ఇంటిని నిర్మాణం చేసి జీవనం కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం వారి వ్యవసాయ భూమిని పోలీసుల వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు కేటాయించడంతో అప్పటి నుంచి అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తమ గోడును విన్నవించుకోగా గత ప్రభుత్వం కేటాయించిన భూములపై పునః సమీక్ష జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని భూ వివాదం కోర్టులో ఉండగా మంత్రి హామీ ఇచ్చిన రెవెన్యూ మున్సిపల్ అధికారుల అతి ఉత్సాహం ప్రదర్శించి ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో పోలీసుల సహాయంతో జేసీబీ ఉపయోగించి తమ ఇంటిని కూల్చివేశారని, తమ భూమికి ధరణిలో పట్టుదారు పాస్బుక్ ఉన్నప్పటికీ భూమిని లాక్కుంటున్నారని, మా భూములు మాకే కావాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గోడలు పెడతలేదని బతుకుతున్నా సార్. నా పట్ట భూమి ఇగో సార్, నా పేరు మీద ఎంత భూమి ఉందో చూడు సార్, ఎంత ఉందో చూడు సార్. న్యాయం చేయాలి సార్. నాకు నా 5 లక్షలు సారి తీసిన సార్. ఇది నా కొడుకు గోడలు పెడితే ఇల్లు కట్టించాలని ఇట్లా చెప్పిన సార్. ఇది కూడా చూపెట్టిన సార్. జుట్టు పట్టింది, ఇట్లా జుట్టు పట్టింది సార్. ఈ తాడు కూడా చూపెట్టా సార్. నాకు ఏం లేదు సార్, నేను బతుకని సార్, నేను బతుకని అని చెప్పినా సార్. నాకు కొట్టగురు సార్. వార్డు ఉన్నటువంటి బీసీ కాలనీ సమీపంలో బాబు నాయక్ తండాకు చెందినటువంటి బానోత్ లక్ష్మికి సంబంధించినటువంటి పట్టా భూమి, అదేవిధంగా అసైన్డ్ సంబంధించినటువంటి భూమి లో నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ఇల్లును ఈరోజు మరి మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ పోలీసు యంత్రాంగ ఆధ్వర్యం లోపల కూల్చివేయటం అనేటువంటిది సిపిఐ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క గిరిజన రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క అసైన్డ్ భూమిని నిర్దాక్షిణ్యంగా ఈరోజు తొలగించటం అనేటువంటిది, అది కూడా కోర్టు లోపల స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ దీని మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద రివ్యూ చేసి అసైన్ భూములను కేటాయింపులు సరిగ్గా జరిగినాయా జరగలేదా రివ్యూ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా అది పెడ చెవిన పెట్టి ఈ రకంగా చేయటం అనేటువంటి చాలా శోచనీయం. ఆ గత ప్రభుత్వం చేసినటువంటి ఇష్టారీతిన అసైన్ భూముల కేటాయింపుల మీద కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుండి జిల్లా యంత్రాంగం రివ్యూ చేసి దాన్ని పునరాలోచన చేసి గిరిజన రైతు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.